హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 9 అయినటువంటి స్ట్రైట్ లైన్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 9Bలో ఫస్ట్ రోమన్లో 10th, 11th అండ్ 12th ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ప్రాబ్లం చూడండమ్మా. ఇక్కడ ఏమంటున్నారు? ఏ లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ సెగ్మెంట్ joining the points 1, 0 and 2, 3 divides it in the ratio 1:n. Find the equation of the line. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మ 2 పాయింట్స్ ఇచ్చారు. ఏంటా 2 పాయింట్స్? 1, 0 అండ్ 2, 3 అనే 2 పాయింట్స్ ఇచ్చారు. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకి ఒక లైన్ సెగ్మెంట్ అనేది వచ్చింది. లెట్ ఇట్ బి ఏబి. ఓకేనా? ఏబి అనుకున్నా. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చే లైన్ సెగ్మెంట్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ ఉందట. సపోజ్ నేను ఈ విధంగా ఒక పర్పెండిక్యులర్ లైన్ తీసుకున్నాను. ఓకేనా? ఎల్ అనే లైన్ పర్పెండిక్యులర్ టు ఏబి అనే లైన్ సెగ్మెంట్ తీసుకున్నాను. అయితే ఈ లైన్ ఈ ఏబి అనే లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందమ్మా? 1:n రేషియోలో డివైడ్ చేస్తుంది. ఈ ఏబి అనే లైన్ సెగ్మెంట్ని ఎంత రేషియోలో డివైడ్ చేస్తుందమ్మా? 1:n రేషియోలో డివైడ్ చేస్తుంది. అండ్ ఎప్పుడైతే ఈ ఎల్ అనే లైన్ ఏబి అనే లైన్కి పర్పెండిక్యులర్గా ఉందో ఒక పాయింట్ దగ్గర రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి కదమ్మా. సో ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఈ పాయింట్ని సి అనుకున్నాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సి అనే పాయింట్ ఏబి అనే లైన్ సెగ్మెంట్ని ఎంత రేషియోలో డివైడ్ చేస్తుందమ్మా? 1:n రేషియోలో డివైడ్ చేస్తుంది. మనకి సెక్షన్ ఫార్ములా అనేది తెలుసు కదమ్మా. సెక్షన్ ఫార్ములా ఏంటి? ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పాయింట్ లైన్ సెగ్మెంట్ని m:n రేషియోలో డివైడ్ చేసినప్పుడు ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయమ్మా? c = mx2 + nx1 / m+n, my2 + ny1 / m+n అవుతుంది. అర్థమైందా? x1 y1 అనేది ఏ అనే పాయింట్, x2 y2 అనేది బి అనే పాయింట్. ఓకే, సో ఎప్పుడైనా సి అనే పాయింట్ ఏబి అనే లైన్ సెగ్మెంట్ని m:n రేషియోలో డివైడ్ చేస్తే సి అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకేనా? సో అదేవిధంగా ఇక్కడ కూడా ఇక్కడ సి అనే పాయింట్ కూడా ఏబిని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 1:n రేషియోలో కదా. సో మనం ఈ సి అనే పాయింట్ ఫైండ్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? అయితే అమ్మ మనం ఏం ఫైండ్ చేయాలి? ఆ లైన్ యొక్క ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయమంటున్నారమ్మా. లైన్ ఈక్వేషన్ అనేది మనం ఏ విధంగా ఫైండ్ చేయగలం? మనకి ఎయిదర్ పాయింట్ స్లోపు తెలియాలి, లేదా 2 పాయింట్స్ తెలియాలి, లేదంటే ఇంటర్సెప్ట్స్ తెలియాలి, ఈ విధంగా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎల్ అనే లైన్ ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుందో ఫైండ్ చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్ అనే లైన్ ఈ సి అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుందా? సి అనే పాయింట్ని ఏ విధంగా ఫైండ్ చేస్తాం? ఈ సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ చేస్తాం. అదేవిధంగా స్లోప్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తాను? ఈ ఎల్ అనే లైన్ ఏబి అనే లైన్ సెగ్మెంట్కి పర్పెండిక్యులర్గా ఉంది కదా. పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు కండిషన్ ఏంటి? ఎల్ అనే లైన్ యొక్క స్లోప్ ఇంటూ ఏబి అనే లైన్ సెగ్మెంట్ యొక్క స్లోపు ప్రొడక్ట్ చేస్తే -1 వస్తుంది. ఏబి అనే లైన్ సెగ్మెంట్ యొక్క స్లోప్ అనేది మనం ఫైండ్ చేయగలమా? ఏ విధంగా చేస్తాం? 2 పాయింట్స్ తెలుసు. 2 పాయింట్స్ తెలిసినప్పుడు స్లోప్ ఏమవుతుంది? y2 - y1 / x2 - x1. సో ఈ ఫార్ములా యూజ్ చేసి ఏబి అనే లైన్ యొక్క స్లోప్ ఫైండ్ చేస్తాం. ఎప్పుడైతే ఏబి అనే లైన్ యొక్క స్లోప్ వచ్చిందో ఎల్ అనే లైన్ యొక్క స్లోప్ వస్తుంది. సో ఎల్ అనేది ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుందో పాయింట్ తెలుసు, అండ్ స్లోపు తెలుసు. కాబట్టి పాయింట్ స్లోప్ తెలిసినప్పుడు లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయడం ఈజీ కదా. ఓకేనా? అర్థమైందమ్మా ఏ విధంగా చేస్తాను అనేది? సో ఇప్పుడు సొల్యూషన్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఓకే, సొల్యూషన్ చూడండి అమ్మా. ఫస్ట్ మనకి ఇచ్చిన 2 పాయింట్స్ కన్సిడర్ చేస్తాం. గివెన్ ఏంటా 2 పాయింట్స్ అమ్మా? 1, 0 ఇచ్చారు అండ్ 2, 3 ఇచ్చారు. వీటిని ఏబి అని తీసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇక్కడ మనకి లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ సెగ్మెంట్ అంటున్నారు. లెట్ us కన్సిడర్ ఏ లైన్. ఎల్ అనే ఒక లైన్ కన్సిడర్ చేస్తున్నాను. లెట్ ఎల్ బి ద లైన్ పర్పెండిక్యులర్ టు దేనికి పర్పెండిక్యులర్గా ఉందమ్మా? ఈ 2 పాయింట్స్ ద్వారా ఫామ్ అయ్యే
లైన్ సెగ్మెంట్కి పర్పెండిక్యులర్గా ఉంది. ఆ 2 పాయింట్స్ని ఏబి అనుకున్నాం కదా. సో ఎల్ అనే లైన్ ఏం కన్సిడర్ చేశాను, ఏబి అనే లైన్ సెగ్మెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుందని కన్సిడర్ చేశాను. అండ్ అదేవిధంగా ఇంకేం ఇచ్చారమ్మా, ఈ ఎల్ అనే లైన్ ఏబి అనే లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందమ్మా, 1:n రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకేనా, 1:n రేషియోలో డివైడ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఏబి అనేది ఈ విధంగా లైన్ సెగ్మెంట్, ఎల్ అనే లైన్ ఏబికి పర్పెండిక్యులర్గా ఉంది. ఓకేనా, సో ఈ రెండు ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఒకటి ఉంటుంది కదమ్మా. సో ఆ పాయింట్ని సి అని తీసుకుందాం. లెట్ సి బి ద intersecting point of AB and L అనే లైన్ AB అనే లైన్ సెగ్మెంట్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ C అని తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ మనకేం తెలుసమ్మా, we know that coordinates of a point that divides a line segment joining x1 y1 and x2 y2 in the ratio m:n ఈజ్. ఓకే, సో ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయమ్మా, mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n కమా my2 ప్లస్ ny1 బై m ప్లస్ n అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి మనం సి అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ చేద్దాం. సో దట్ ఇంప్లైస్ సి అనే పాయింట్ ఏమవుతుందమ్మా, ఇక్కడ m:n రేషియో అంటే ఏంటుంది, 1:n. ఓకే, m:n అంటే ఏంటి, 1:n. అదేవిధంగా x1 y1 అనే పాయింట్ ఏంటి, ఏ అనేది x1 y1 అనే పాయింట్, బి అనేది x2 y2 అనే పాయింట్. ఫార్ములా అప్లై చేయండి, ఏమవుతుంది, m:x2, m అంటే ఏంటి 1 x2 అంటే 2 ప్లస్ n:x1, n అంటే n కదా ఉంది, n:x1 అంటే 1 బై m ప్లస్ n అంటే 1 ప్లస్ n అవుతుంది, కామా my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. my2 m అంటే ఏంటి 1 ఇంటూ y2 అంటే 3 ప్లస్ n అంటే ఏంటి n ఇంటూ y1 అంటే 0 బై m ప్లస్ n. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది, 1 ఇంటూ 2 2 ప్లస్ n ఇంటూ 1 n బై 1 ప్లస్ n, కామా 1 ఇంటూ 3 3 ప్లస్ n ఇంటూ 0 అంటే 0 కదా, 3 బై m ప్లస్ n. సో సి అనే పాయింట్ వచ్చేసిందమ్మా. ఎల్ అనే లైన్ సి అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది కదా. ఇప్పుడు ఆ ఎల్ అనే లైన్ యొక్క స్లోప్ కూడా ఫైండ్ చేద్దాం. ఓకేనా, సిన్స్ ఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి అని తెలుసు కదా మనకి. ఎల్ అనే లైన్ సెగ్మెంట్ ఏబికి పర్పెండిక్యులర్గా ఉంది. సో పర్పెండిక్యులర్ కండిషన్ నుంచి ఎల్ అనే లైన్ యొక్క స్లోపు ఇంటూ ఏబి అనే లైన్ సెగ్మెంట్ యొక్క స్లోపు ఏమవుతుంది, ప్రొడక్ట్ -1 అవుతుంది. అయితే మరి స్లోప్ ఆఫ్ ఏబి మనకేం తెలుసు, మనకి ఏ బి అనేవి 2 పాయింట్స్ తెలుసు. ఏ అనే పాయింట్ ఏంటి 1,0, బి అనే పాయింట్ ఏం తెలుసు 2,3 అని తెలుసు. అంటే ఇప్పుడు ఏ అనేది x1 y1 అని, బి అనేది x2 y2 అని కన్సిడర్ చేస్తే స్లోప్ ఫార్ములా ఏమవుతుందమ్మా, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అవుతుంది. అంటే ఈ ఫార్ములా అప్లై చేస్తే స్లోప్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఏబి ఏమొస్తుంది, y2 మైనస్ y1. y2 అంటే ఏంటి ఇక్కడ 3, y1 అంటే 0, 3 మైనస్ 0 బై x2 మైనస్ x1, x2 అంటే 2, x1 అంటే 1, 2 మైనస్ 1, 3 బై 1 దట్ ఈస్ 3. ఓకేనా, సో దట్ ఇంప్లైస్ ml ఇంటూ MAB వాల్యూ ఏంటి 3 వచ్చింది ఈజ్ ఈక్వల్ టు -1. ml ఈజ్ ఈక్వల్ టు -1/3. సో మనకి ఇప్పుడు ఎల్ అనే లైన్ ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుందో తెలుసు, అదేవిధంగా స్లోప్ అనేది తెలుసు కదా. సో పాయింట్ టు స్లోప్ ఫామ్ ఏ విధంగా ఉంటుందమ్మా, పాయింట్ టు స్లోప్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు
ఎం ఇంటూ ఎక్స్ మైనస్ x1 ఫామ్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి పాయింట్ ఏం తెలుసు, ఎల్ అనే లైన్ ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుందమ్మా, x1 y1. చూడండి ఫైన్ చేసాము సి అనే పాయింట్. సో ఏమొచ్చింది 2 + n / 1 + n, 3 / m + n. ఇక్కడ చూడండి అమ్మా, m + n కాదు 1 + n. ఓకేనా, m అంటే 1 కదా ఇక్కడ. సో పాయింట్ ఏముందమ్మా 2 + n / 1 + n, 3 / 1 + n. తీసుకోండి పాయింట్ ఏంటమ్మా 2 + n / 1 + n, 3 / 1 + n. అదేవిధంగా స్లోప్ ఏం తెలిసింది -1/3 అని తెలిసింది. సో పాయింట్ స్లోప్ తెలిసింది కాబట్టి ఫార్ములా అప్లై చేయండి. ఏమొస్తుంది y - y1 అంటే ఇక్కడ ఏముంది 3 / 1 + n ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ m అంటే వాల్యూ ఏంటి -1/3 -1/3 ఇంటూ x మైనస్ x1 అంటే 2 + n / 1 + n ఉంది. ఓకేనా, సింప్లిఫై చేయండి. ఇక్కడ ఎల్సిఎం 1 + n వస్తుందమ్మా. ఏమవుతుంది y ఇంటూ 1 + n -3 ఈజ్ ఈక్వల్ టు -1/3 ఇంటూ ఇక్కడ కూడా ఎల్సిఎం 1 + n వస్తుంది. 1 + n x ఇంటూ 1 + n -2 + n. ఓకే, సో ఇక్కడ 1 + n అనేది క్యాన్సిల్ అవుతుంది కదమ్మా బోత్ సైడ్స్. సో చూడండి ఇక్కడ 3 అనేది డివైడ్ చేస్తుంది కదమ్మా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఏమవుతుంది మల్టిప్లై చేస్తుంది. 3y ఇంటూ 1 + n -3 ఇంటూ 3 9 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -1తో మల్టిప్లై చేయండి -x ఇంటూ 1 + n -1 ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది +2 + n. సింప్లిఫై చేయండి అమ్మా. -x ఇంటూ 1 + nని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది x ఇంటూ 1 + n ప్లస్ y టర్మ్ రాయండి. నెక్స్ట్ 3y ఇంటూ 1 + n -9 అటు రైట్ హ్యాండ్ సైడ్ పంపించండి. ఏమవుతుంది 9 + 2 + n. దట్ ఈస్ ఇంప్లాయిస్ x ఇంటూ 1 + n ప్లస్ 3y ఇంటూ 1 + n ఈజ్ ఈక్వల్ టు 9 + 2 11 + n. ఓకే, సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్. అర్థమైంది కదమ్మా ఏ విధంగా సాల్వ్ చేసామో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా, 11th ప్రాబ్లం చూడండి అమ్మా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ దట్ కట్స్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అండ్ పాసెస్ త్రూ ద పాయింట్ 2, 3 అంటున్నారు. సో ఇక్కడ ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏం తెలుసమ్మా మనకి. ఇప్పుడు ఒక లైన్ ఉంది, ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ని a, 0 అనే పాయింట్ దగ్గర అండ్ y యాక్సిస్ని 0, b అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది అనుకుందాం. అంటే మీనింగ్ ఏంటి అక్కడ x యాక్సిస్ని a, 0 అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది అంటే అక్కడ x ఇంటర్సెప్ట్ ఏమవుతుంది a అవుతుంది. ఓకే, అండ్ y యాక్సిస్ని 0, b అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది అంటే y ఇంటర్సెప్ట్ ఏమవుతుంది y ఇంటర్సెప్ట్ b అవుతుంది. సో x ఇంటర్సెప్ట్ a, y ఇంటర్సెప్ట్ b అయినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందమ్మా x/a + y/b ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఏమంటున్నారు ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ దట్ కట్స్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అంటున్నారు. ఇక్కడ ఇంటర్సెప్ట్స్ అనేవి ఈక్వల్ అని చెప్తున్నారు. అంటే ఏంటి a ఈజ్ ఈక్వల్ టు b అని చెప్తున్నారు. అదేవిధంగా ఆ లైన్ 2, 3 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుందని చెప్తున్నారు. ఓకేనా, క్వశ్చన్ అర్థమైంది కదా. సొల్యూషన్ చూడండి ఏ విధంగా చేస్తామో. సొల్యూషన్ చూడండమ్మా. ఫస్ట్ మనకేం తెలుసు ఇంటర్సెప్ట్ ఫాము లైన్ ఈక్వేషన్కి. ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఇన్ ద ఇంటర్సెప్ట్ ఫామ్ ఏం తెలుసు x/a + y/b ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇక్కడ ఏబి అనేవి ఏంటమ్మా x అండ్ y యాక్సిస్ ఇంటర్సెప్ట్సే కదా. హియర్ a అండ్ b ఆర్ ఇంటర్సెప్ట్స్ ఆఫ్ x అండ్ y యాక్సిస్ రెస్పెక్టివ్లీ. ఓకేనా, అర్థమైంది కదమ్మా. అయితే మనకి ఏమి ఇచ్చారమ్మా గివెన్ దట్ ద లైన్ కట్స్ ఆఫ్
equal intercepts on both axes. సో 2 యాక్సెస్ని కూడా ఈక్వల్ ఇంటర్సెప్ట్స్లో కట్ చేస్తుందని ఇచ్చారు. అంటే ఏమవుతుందమ్మా, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. ఏ ఈక్వల్ టు బి అయితే ఈక్వేషన్ 1 అనేది ఏమవుతుందమ్మా, ఈక్వేషన్ 1 బికమ్స్ ఏమవుతుంది, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వల్ టు 1. దట్ ఎంప్లాయిస్ ఎల్సిఎం ఏ తీసుకుంటే కనుక ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఓకేనా. అండ్ ఆల్సో గివెన్ దట్ ఏం చెప్పారు, ఆల్సో గివెన్ లైన్ పాసెస్ through the point 2,3. 2,3 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది కదా. సో ఏమవుతుంది, ఇక్కడ మనకి ఏం తెలుసు, లైన్ ఈక్వేషన్ ఏమొచ్చింది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చింది. సో ఎక్స్ ప్లస్లో 2, వై ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది 2 + 3 = ఏ. దట్ ఎంప్లాయిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. Therefore required equation of a line is ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే వాల్యూ ఏమొచ్చింది 5. ఓకే, అర్థమైందా అమ్మా. వెరీ సింపుల్ అమ్మా. మనకి ఇక్కడ లైన్ ఈక్వేషన్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటో తెలియాలి. అండ్ క్వశ్చన్లో ఏమిచ్చారు, ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నారు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బి కన్సిడర్ చేస్తే కనుక మనకేమొచ్చింది ఈక్వేషను, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చింది. అండ్ ఇంకొక కండిషన్ ఏమిచ్చారు క్వశ్చన్లో, 2,3 ద్వారా పాస్ అవుతుందని ఇచ్చారు కదా. సో అది యూజ్ చేస్తే మనకి ఏ వాల్యూ అనేది వచ్చింది. ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయగానే మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 12th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు, ఇఫ్ ద పోర్షన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ intercepted between the axes of coordinates is bisected at 2p, 2q. Write the equation of the straight line అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే అమ్మ, సపోజ్ ఈ విధంగా నేను XY ప్లేన్ అనేది కన్సిడర్ చేశాను. ఒక స్ట్రైట్ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఒక పాయింట్ a,0 దగ్గర అండ్ వై యాక్సిస్ని 0, b అనే పాయింట్ దగ్గర ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఈ విధంగా లైన్ ఈక్వేషన్ ఎల్ అనేది ఉంది. ఓకే. సో ఎక్కడైతే ఈ పోర్షన్ ఉందో, ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ అయిన పోర్షన్ ఉందా ఈ లైన్లో, ఈ పోర్షన్ యొక్క బైసెక్టెడ్ ఎట్ 2p, 2q అన్నారు. అంటే ఏంటి, వీటి యొక్క మిడ్ పాయింట్ అనేది ఇచ్చారమ్మా. 2p, 2q అనేది మిడ్ పాయింట్ ఇచ్చారు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ ఎల్ అనే లైన్ యొక్క ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయమంటున్నారు. సో చూడండి ఏ విధంగా చేస్తాను. ఫస్ట్ మనకి ఇంటర్సెప్ట్ ఫామ్లో లైన్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందమ్మా, equation of a line that cuts intercepts A on x-axis and B on y-axis. Okay. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అని వై ఇంటర్సెప్ట్ బి అని తీసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఏమవుతుందమ్మా, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అయితే మనకి కండిషన్ ఏమిచ్చారు, బైసెక్ట్స్ ఎట్ 2p, 2q అన్నారా. అంటే మీనింగ్ ఏమని చెప్పాను, మిడ్ పాయింట్ ఇచ్చారు. ద మిడ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ a, 0 and 0, b ఈజ్ ఏమిచ్చారమ్మా, 2p, 2q ఇచ్చారు. అయితే 2 పాయింట్స్ తెలిసినప్పుడు మిడ్ పాయింట్ ఏమవుతుందమ్మా, ఇప్పుడు x1 y1 x2 y2 అనేవి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మిడ్ పాయింట్ ఏమవుతుంది, x1 + x2/2 అవుతుంది, y1 + y2/2 అవుతుంది. అంతేనా. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందమ్మా, a, 0 0, b కదా. అంటే a/2, b/2 వాల్యూ ఏమి ఇచ్చారమ్మా, 2p, 2q ఇచ్చారు. ఓకే. సో ఏమవుతుంది ఇక్కడ a/2 అనేది 2p అవుతుంది అండ్ b/2 ఏమవుతుంది 2q అవుతుంది.
సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది, 4p అవుతుంది, b ఈక్వల్ టు 4q అవుతుంది. సో ఇప్పుడు ఏబి వాల్యూస్ని ఈ లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, therefore required equation of a line is ఏమవుతుందమ్మా, x/4p ప్లస్ y/b కదా, b అంటే 4q ఈజ్ ఈక్వల్ టు 1. 4 అనేది కామన్ తీసేసారనుకోండి ఏమవుతుంది, 1/4 ఇంటూ x/p ప్లస్ y/q ఈజ్ ఈక్వల్ టు 1. 4 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తుంది. దట్ ఎంప్లాయిస్ x/p ప్లస్ y/q ఈజ్ ఈక్వల్ టు 4. అర్థమైందమ్మా ఏ విధంగా ఫైండ్ చేసామో. సో బైసెక్టెడ్ ఎట్ 2p, 2q అన్నారు అంటే అది మిడ్ పాయింట్ అవుతుందమ్మా, గుర్తుపెట్టుకోండి. సో ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 9bలో రోమన్ నెంబర్ 1లో 10th, 11th అండ్ 12th ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.